ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది. అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించినాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదేవా, నేను అనుకోలేదేవా, నన్ను క్షమించాయని దేవుని కాళ్ళు పట్టుకుంటాను. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదేవా, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెబితే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్ గా చెప్తున్నా, ఆయన మీ నాయన, నిన్నెంతో ప్రేమించే నాన్న. భూ సంబంధమైన నాన్న నిన్ను వదిలిపోయినా, పట్టించుకోకపోయినా, అర్థం చేసుకోపోయినా, ఆదరించకపోయినా, నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని ఈనాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచుకుంటూ నీ మహిమను కోరి, నీ మంచిని కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు.